ఇప్పుడు మనం కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం నగర పంచాయతీ ఎలక్షన్లో ఆక్సిలియం స్కూల్ ఎదురుగుండా ఉన్న ఒక పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నాం. అయితే ఈ యొక్క పెట్రోల్ బంక్లో ఇవాళ ఎటు చూసిన జనం ఉన్నారని చెప్పేసి ఎక్కువగా అధికార న్యూస్కి ఫోన్ రావడంతో ఇప్పుడు సుమారు 10:30 to 11 మధ్యలో మనం ఇక్కడ రావడం జరిగింది. అయితే ఎందుకు ఎంతమంది ఈ యొక్క పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నారనేది ఆ ప్రజల్ని అడిగి తెలుసుకున్నాం. అదే వాహన చోదకులను అడిగి తెలుసుకున్నాం. ఏమన్నా ఎందుకు ఎంతమంది అర్జెంట్గా పెట్రోల్ గట్టిగా దొరకదంట, ఎందుకని కారణం? ఓకే, అలాగే మరొక వ్యక్తి అంటే పెట్రోల్ దొరకదంట అన్న ఒక కారణంతో ఇక్కడ ఎంతమంది గుమ్ము కూడా ఉన్నారు చెప్పండి. ఎందుకు మీరు పెట్రోల్ కోసం అంతమంది ఎందుకు ఎవరు చెప్పారు? అంటే బంకులు చాలా ఉన్నాయి కదా ఏదైతే అక్కడ కోరిపాడు ఉంది, ఇక్కడ ఉంది, ఈ దాటిన తర్వాత సినిమాల్లో ఉంది. కానీ ఇంటి బంకులు ఉండగా అంటే లింగంపల్లి బంకు చాలా రోజుల నుంచి రావట్లేదు, ఒక్కోసారి వస్తుంది. కానీ ఇంకా అంటే కనబ బంకులు ఏమి లేవా? కానీ ఇన్ని పనులు ఒకేసారి ఎందుకు అయిపోతుంది అన్నారు, ఏమైనా చెప్పారా? ఓకే, మనం చూసాం కదా ఎందుకు ఎంతమంది ఉన్నారని అడిగినప్పుడు వీళ్ళకే ఏదైతే పెట్రోల్ కొట్టించుకోవడానికి వస్తున్నారో వాళ్ళకే పెట్రోల్ ఎందుకు కొట్టించుకుంటున్నారు అన్నది తెలిసే పరిస్థితి లేదు. కారణం ఏంటంటే ఒక పుకారు ఎంత విధ్వంసాన్ని సృష్టిస్తుంది అన్న దానికోసం మనం తార్కాణం చేసుకోవచ్చు. ఏదైతే ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధాలు జరుగుతున్నాయి అప్పటి నుంచి స్కేర్సిటీ లేదు, గ్యాస్ వచ్చేస్తుందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ప్రకటించినప్పటికీ కూడా ఇక్కడ గ్యాస్ని బ్లాక్ మార్కెట్ చేసి గత వారం రోజులుగా గ్యాస్ బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి పెట్రోల్ మీద ఏదో ఒక సమస్య వచ్చింది, కొన్ని బంకులు మూసేయడం, పెట్రోల్ దొరకదట, అర్ధరాత్రి నుంచి పెట్రోల్ పెరుగుతుందంట అన్న సమాచారాన్ని అందుకున్న ప్రజలందరూ కూడా అంటే చిన్నపిల్లలు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, ఇక్కడ పెట్రోల్ కొట్టించుకునే వాళ్ళు ఉన్నారు. ముప్పటిగా ఈ యొక్క పెట్రోల్ కొట్టించుకున్నారు. అంటే పెరిగిపోతుందని ఒక స్లోగన్ వచ్చేసరికి వీళ్ళంతా కూడా ఇక్కడ రావడం జరిగింది. కానీ ఇక్కడ మనం అడిగినప్పుడు మీరు ఎందుకు ఇలాగా ఎంతమంది ఒకేసారి వచ్చి పెట్రోల్ కొట్టించుకుంటున్నారు, ఏదైనా మీటింగ్లు ఉన్నాయా అని చెప్పేసి అధికారులు ప్రశ్నించినప్పుడు లేదండి బంకులన్నీ అయిపోయినట, పెట్రోల్ రేపటి నుంచి స్కేర్సిటీ ఉంటుందట అని కొంతమంది చెప్పడం జరిగింది. కొంతమంది అయితే అధికార న్యూస్కి రేపటి నుండి పెట్రోల్ ధరలు పెరిగిపోతున్నాయంట, అందుకని కొట్టించుకుంటున్నాం అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడిగి తెలుసుకున్నారు. చెప్పండి, పెట్రోల్ కొట్టించుకోవడానికి కారణం బంకు ఆయిల్ లేదన్నారు. అంటే ఈ బంకేనా వేరే బంకులు? ఏ బంకుల్లో లేదన్నారని మీరు కొట్టించుకున్నారు. ఓకే, ఇది మనం చెప్పండి. ఇప్పుడు పెట్రోల్ అంత అర్జెంటుగా స్కేర్సిటీ ఎందుకు వచ్చింది? ఏ బంకులు మూసుకుంటారంటారు? ఇక్కడ లింగంపల్లి రోడ్ మూసానండి, తిరుమల రోడ్ మూసాను, ఎర్రవరం అంటే గతం నుండి కూడా ఈ యొక్క బంకులు మూసేస్తున్నారు కదా. అంటే ఈ బంకు ఇంకా 2-3 బంకులు ఉన్నాయి, అవే చూస్తున్నారు కదా, అవే తెరుచుకుంటున్నాయి. కనుమ బంకులన్నీ కూడా అంటే ఎర్రవరం 2 బంకులు, మధ్యలో తిరుమలి 1 బంకు, అలాగే క్వారీపేటలో 1 బంకు, లింగంపట్టిలో ఈ మధ్య వరుపుల సుబ్బారావుకి సంబంధించిన 1 బంకు, అవి ఆయిల్ అయిపోయినా మూసేస్తున్నారు. కానీ ఇవాళే ఇంత స్కేర్సిటీ ఎందుకు వచ్చిందంటారు? కొంత అక్కడే జరుగుతున్న ఇబ్బందులు బట్టి పరిస్థితులకు ఆందోళన ఉంది కాబట్టి ఏమో రేపు పొద్దున పరిస్థితి ఎలా ఉండకపోతే ప్రతి ఒక్కరు ఆందోళన చెందుతూ దీన్ని కొట్టించుకుంటారు ప్రతి ఒక్కరు. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి ఇక్కడైతే మాత్రం పెట్రోల్ బంక్లో బారులు తిరిగి అంటే ఎంత టైం అయినా కూడా బంకులో పెట్రోల్ కొట్టించుకుని వెళ్ళాలని చెప్పేసి వీళ్ళకి రెడీ అయి ఉన్నారు. అంటే సుమారు ఇది 7 గంటల నుంచి అంటే రాత్రి 7 గంటల నుంచి మొదలైంది. ఇప్పుడు సుమారు 11 వస్తుంది. అయినప్పటికీ కూడా ఇక్కడ జనాలు అయితే బారులు తీరున్నారు. దీనికి
కారణాలు ఏంటంటే ఎవరు కూడా చెప్పే పరిస్థితులు లేరు. కొంతమంది అధికారులు ఫోన్ చేసినప్పుడు కేవలం పెట్రోల్ స్కేర్సిటీ వస్తుందంట, రేపు నుంచి పెట్రోల్ ఉండదంట అన్న అంశాన్ని అధికారులు ఫోన్ చేసి తెలపడం జరిగింది. ఈ ఉద్దేశంతో మనం ఇక్కడికి సుమారు 10:11 ఆ టైం వచ్చేసరికి మనం ఇక్కడికి వచ్చాం. చెప్పండి, ఇంత కంగారుగా పెట్రోల్ పట్టించుకుంటాం. చాలా బంకుల్లో యుద్ధ కారణంగా నో స్టాక్ బోర్డులు పెట్టేయడం జరిగింది. ఇక్కడ దగ్గరలో ఉన్న బంకులన్నీ కూడా నో స్టాక్ బోర్డు పెట్టేసినారు. మాకు ప్రస్తుతం అయితే మాకు పెట్రోల్ తగ్గింది కాబట్టి ఏంటంటే పెట్రోల్ కొట్టించుకుంటే రానున్న రోజుల్లో ఇంకా ఏ విధంగా ఉంటుందో మా పరిస్థితి, అంటే బయటికి డ్యూటీలకు కానీ లేదంటే హాస్పిటల్కి కానీ ఎక్కడికైనా వెళ్ళవలసి వస్తే అక్కడ మాకు పెట్రోల్ దొరుకుతుందా లేదా, ప్రయాణాలు ఇబ్బంది అవుతాయి కాబట్టి ఉన్నప్పుడే మనం కొనుక్కోవాలనే ఉద్దేశంతో ఇప్పుడు ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడేమో ఖాళీ లేని అసలు ఇప్పుడు ఉన్నామట్టుగా పెట్రోల్ బంక్ దగ్గరకు వచ్చి నేను అరగంట అవుతుంది వచ్చి, ఆ అరగంట నుంచి కూడా లైన్ అసలు ఇది లేదు. ఇంకా జనాలు అలా వస్తూనే ఉన్నారు. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి గ్యాస్ గత వారం రోజుల నుంచి బ్లాక్ అయ్యింది, ఇప్పుడు పెట్రోల్ కూడా బ్లాక్ అవుతున్న ఉద్దేశం. అవునవును, అందు గురించి కొట్టించుకుంటాం. అంటే ఒక ట్యాంక్ వచ్చేసరికి ఒక 10 లీటర్లో 12 లీటర్లో ఉంటుంది. ఇది కొట్టించుకున్న తర్వాత ఈ 12 లీటర్లు మీరు తిరిగేసిన తర్వాత పెట్రోల్ లేకపోతే పరిస్థితి అండి. అప్పుడు పరిస్థితి అప్పుడు ఆ పక్కన పెట్టేసి సైకిల్ తీసుకోవడం తప్ప వేరే మార్గం అయితే లేదు. ప్రస్తుతానికైతే ఉన్న ఆయిల్ కొట్టించుకుని తిరిగే పరిస్థితి ఉంది కాబట్టి ఉన్న దగ్గరికి ఆయిల్ కొట్టించుకోండి. ఇది పరిస్థితి మనం చూసాం కదా. ఇక్కడ పెట్రోల్ అంటే నిన్నటి వరకు ఈ యొక్క యుద్ధాన్ని అడ్డు పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం కానీ ఇతర వాళ్ళకి మద్దతు ఇచ్చే రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఎప్పటి వరకు గ్యాస్ ని బ్లాక్ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి పెట్రోల్ ని బ్లాక్ చేస్తూ ఇంతమందిని సుమారు రాత్రి 7 గంటల నుంచి మొదలుకొని ఇప్పుడు సుమారు 11 కావస్తుంది. 11 గంటల వరకు కూడా ఈ యొక్క పెట్రోల్ బ్లాక్ చేస్తున్నారన్న ఉద్దేశంతో వీళ్ళంతా రావడం జరిగింది. కానీ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం గ్యాస్ కానీ పెట్రోల్ కానీ దొరుకుతుందని చెప్పేసి ఎన్ని మార్లు పత్రికా ప్రకటనలో టీవీ ప్రకటనలు ఇచ్చినప్పటికీ కూడా గ్యాస్ బ్లాక్ మార్కెట్ చేయడం, అలాగే ఇప్పుడు పెట్రోల్ కూడా సేమ్ పరిస్థితి వస్తుందని చెప్పేసి వీళ్ళంతా ఇక్కడికి రావడం జరిగింది. ఇది పరిస్థితి. ఇక్కడ ఎక్కడో ఇతర దేశాల్లో యుద్ధం వస్తే భారతదేశంలో వీళ్ళందరినీ కూడా మభ్యపెట్టి ఇటువంటి వ్యాపారాలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అని కూడా కొంతమంది ప్రశ్నించడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. మాధవతో అధికార న్యూస్.